ఈటీవీ ఆహా ప్రేక్షకులకు స్వాగతం. మేరునగ ధీరుడు, ప్రపంచ మల్ల యోధుడు, కలియుగ భీముడు, జగదేక మల్లుడు, మల్ల మార్తాండ, వ్యాయామ ఆచార్య, ఇండియన్ హెర్కులిస్, ఇండియన్ శాండో, కోడి రామ్మూర్తి నాయుడు. వీరఘట్టంలో ఉన్నాను నేను. వీరాధి వీరుడు కోడి రామ్మూర్తి నాయుడు. అతని చరిత్ర చెప్పాలంటే ఇదే వీరఘట్టంలో పుట్టారు కోడి రామ్మూర్తి నాయుడు. అప్పట్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ లేవు, మ్యాజిక్లు లేవు, జిమ్ముకులు లేవు. నిజంగానే గుండెల మీద ఒక బల్ల పెట్టుకుని 5 నిమిషాల సేపు ఒక ఏనుగు నిల్చుండేదండి. అంత మల్ల యోధుడు ఆయన. ఆయన పాఠశాలలకు, ఆసుపత్రులకు, పేదోళ్ళ పెళ్లిళ్లకు గుప్తదానాలు చేసేవాడండి. ఇంకా చెప్పాలంటే ఆయన తన మిత్రుని సాయంతో సర్కస్ కంపెనీలో 1 టన్ను బరువు ఉన్న రాతిని తన ఛాతీపై పెట్టుకుని సమ్మెటలతో కొట్టించుకునేవాడండి. అటువంటి మల్ల యోధుడికి ఒకసారి విషప్రయోగం జరిగిందండి. కానీ ఆయన కలియుగ భీముడు. అతనికి యోగ విద్య వచ్చు కాబట్టి ఆ విషాన్ని కూడా జీర్ణించుకుని తన మూత్రం ద్వారా ఆ విషాన్ని బయటికి పంపించేసిన గొప్పవాడండి కోడి రామ్మూర్తి నాయుడు. ఆయన బెనారస్ యూనివర్సిటీలో ఈ పీటీ టీచర్గా ఉండేవాడండి. అంటే పీటీ అడ్వైజర్గా ఉండేవాడు ఆయన. మదన్ మోహన్ మాలవీయ 60వ పుట్టినరోజు నాడు షష్ఠి పూర్తి జరుగుతూ ఉంటే ఆ సందర్భంగా నెహ్రూ వచ్చారు, గాంధీ వచ్చారు. వారి ప్రజెన్స్లో ఈయనకి సన్మానం జరిగిందండి. ఎంత అదృష్టం అండి. 5వ జార్జ్ చక్రవర్తి గొప్పవాడండి, మనకి చరిత్రలో చదివి ఉంటాం మనందరం. అతను ఇతనికి ఇండియన్ శాండో అనే బిరుదు ఇచ్చాడండి. ఎంత టాలెంట్ లేకపోతే ఆ బిరుదు ఇస్తాడండి. అంత గొప్ప వ్యక్తి రంగూన్లో పౌర సన్మానం పొందాడండి. వ్యాయామ శాస్త్ర ఆచార్య అనే బిరుదు పొందాడండి. స్పెయిన్, రోము, చైనా దేశాల్లో తిరిగి తన విద్యను ప్రదర్శించాడండి. కోడి రామ్మూర్తి నాయుడు పేరు మీద బెంగళూరులో ఒక వీధి ఉందండి. శ్రీకాకుళంలో ఆయన పేరు మీద విగ్రహం ఉంది, స్టేడియం ఉంది. విజయనగరంలో ఆయన పేరు మీద వ్యాయామశాల ఉంది. వీరఘట్టంలో బస్ట్ సైజు విగ్రహం ఉంది. మళ్ళా ఆయన చదువుకున్న స్కూల్లోనే ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో జూలై 25వ తేదీన ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఏ మల్ల యోధుడైనా సూపర్గా పీకేస్తాడు, వెజ్ నాన్ వెజ్ అనుకుంటారు, కానీ ఆయన చాలా మామూలు ఆహారం తినేవాడండి. నేను మాత్రం రకరకాల వెరైటీలు తింటాను. చలో వీరఘట్టం. విశాఖపట్నం పక్కన విజయనగరం పక్కన పార్తీపురం పక్కన శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళంలో వీరఘట్టంలో 4 రోడ్ల కూడలి. 4 రోడ్ల కూడల్లో ఒక ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఈరోజు పద్మిని గారు పొటల్స్ పన్నీరు గ్రేవీ చేసి చూపిస్తారట. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? పొటల్స్ పన్నీర్ గ్రేవీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొటల్స్, పన్నీర్, కొబ్బరి తురుము, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు పేస్ట్, కారం, సాల్ట్, కరివేపాకు, టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్ తురుము, గరం మసాలా, కర్రీ మసాలా, పసుపు, ఆయిల్. చేయండి. పొటల్స్ని ఇలాగా కట్ చేసుకోవాలండి. తొక్కలు తీసి సగం తొక్క ఉంటుంది, సగం తొక్క తీసేసి కట్ చేసుకోవాలండి. ఓకే. పొయ్యి వెలిగించాము, ప్యాన్ పెట్టానండి. ఆయిల్ వేసి పొటల్ డీప్ ఫ్రై చేస్తాను. ఓహో, ముందు డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటారా? అవునండి. రైట్ అమ్మ. పొటల్స్ వేస్తున్నానండి. ఓకే అమ్మ. పొటల్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయండి, తీసేస్తాను.